ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటంటే నీచంగా వైసీపీ పార్టీ అనేది దుష్ప్రచారంగా వస్తూ ఉంది. ఇప్పుడు ఈయనకి ఇంత జరిగినా సరే బుద్ధి లేకుండా పోతుంది. ప్రతిపక్షం కేవలం ప్రతిపక్షం హోదా కూడా లేని స్థాయి దిగజారిపోయి అయినా సరే అధికార పక్షంలో ఉన్న టీడీపీ మీద బురజల్లటమే పని. అసలు మా నాయకుడి గురించి చెప్పాలంటే వీళ్ళ గురించి విమర్శించే కన్నా మా నాయకుడు గొప్ప పనులు చెప్పుకోవడం మాకు చాలా ఉత్తమం అండి. ఎక్కడైనా సరే ఇప్పుడు చిన్నారి పాప ప్రాణాలు పునర్విక విషయం తీసుకుందాం. మీ ప్రభుత్వంలో క్యాన్సర్కి సహాయం చేయమని ఒక బిడ్డ అడిగింది. గతంలో మీ క్యాన్వేలు వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు హెల్ప్ చేయమని చెప్పేసి ఒక పాపను తీసుకొచ్చి మీ దగ్గర నిలబెట్టింది. మేమందరం చూస్తూ ఉన్నాం మీరేం చేస్తారా అని. మీరేం చేశారు? అధికారంలో ఇప్పుడు మేము లేవమ్మా, మేము అధికారం వచ్చినప్పుడు నీ క్యాన్సర్కి సంబంధించినది మేము చేపడతామని చెప్పేసి వాళ్ళకి చిన్న భరోసా కూడా కల్పించకుండా మీరు ఆ మాట అనేసి వెళ్ళిపోయారు. ఆ పాప మరి అప్పటి వరకు బతకాలా? సరే ఇప్పుడు నువ్వు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సరే ఒక భరోసా అనేది ప్రజలకు నువ్వు కల్పించలేనప్పుడు ఇంకా నీకెందుకు ప్రజల పట్ల నేను పాదయాత్రలు చేస్తా లేకపోతే మీకు ఇంకోటి ఏదో చేస్తా అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే పని మీరు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా నాయకుడు భవిష్యత్ నాయకుడు మా లోకేష్ బాబు గారు పునర్విక అనే పాపకి ఇంజెక్షన్ చేయించిన దాఖలు ఉన్నాయి. ఏకంగా మా నాయకుడు చిన్నపిల్లలకి ఇలాంటి చిన్నపిల్లలు మరొక కేసు నా దగ్గర రాకుండా ఈ పిల్లలందరికీ నేను ఒక మంచి ప్లాట్ఫామ్ ఇద్దామని చెప్పేసి పునర్విక ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, పిల్లల కోసం. అది అంత గొప్ప విలువలు నైతిక విలువలు కలిగిన మా పార్టీలో మా లోకేష్ బాబు ఇలా చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఒక నాయకుడు అంటే మా లోకేష్ బాబు గారిని చూసి నేర్చుకోండి, తప్పులేదు. కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల ఇలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు.